బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో ఈడీ తన దూకుడిని పెంచింది. ఏదైతే ప్రముఖులు బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ అయినటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులను జారీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారో వారితో భాగంగానే రాబిన్ అనే మాజీ క్రికెటర్ కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి సోను సూద్ కూడా నోటీసులు జారీ చేసింది ఈడీ. అయితే వీళ్ళను ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విడివిడిగా విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే రాబిన్ ఉన్నారో రాబిన్కి ఈ నెల 22న యువరాజ్ సింగ్కు 23వ తారీఖున సోను సూద్కు 24వ తారీఖున విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఎవరైతే ఊర్వశి యాక్టర్ అయినటువంటి ఊర్వశి ఉన్నారో తను కూడా ఒకప్పుడు ఇల్లీగల్ యాప్లు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్లు వాటిని ప్రమోట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్న ఊర్వశి ఈరోజు డుమ్మా కొట్టడం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే ముఖ్యంగా ఎవరైతే క్రికెటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా బెట్టింగ్ యాప్లకైతే ప్రమోట్ చేయడం జరిగింది. చాలా మొత్తం వరకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి హవాలా రూపంలో కూడా బయటికి పోయినట్లయితే ఈడీ విచారణలో కొంత భాగం అయితే తేల్చింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే క్రికెటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఈ ఇల్లీగల్ యాప్లను ప్రమోట్ చేశారో యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాము. కానీ ఏదైతే ఇప్పటి వరకు ఇల్లీగల్ యాప్ను ప్రమోట్ చేశారో వాళ్ళను మొదటి విచారణకు పిలవడంలో యువరాజ్ సింగ్ పేరు మొదట వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ యువరాజ్ సింగ్ ఎవరైతే ఉన్నారో క్రికెటర్ మాజీ క్రికెటర్ అయినటువంటి తనకు మంచి పేరున్నప్పటికీ కూడా తెలియకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశానని అయితే మొదటి విచారణలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు విచారణకి హాజరైనటువంటి ప్రముఖులు కూడా ఇదే చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు ప్రమోట్ చేసినటువంటి ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము లీగల్గా ఉన్న వాటినే ప్రమోట్ చేశామని, కొంతమంది ఏమో వాళ్ళకి తెలియకుండా ప్రమోట్ చేయడం జరిగింది కాబట్టి తప్పుని ఇది ఒక్కసారి చూడాలంటూ కూడా చాలామంది ఈడీ ముందు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే చాలామందికి నోటీసులు రెండోసారి పిలిచినప్పటికీ కూడా ఫస్ట్ సారి వాళ్ళకి ఏదైతే కొంతమంది విచారణకు హాజరు కాకపోవడం అయితే మనం చూడొచ్చు. దాంట్లో భాగంగా యువరాజ్ సింగ్కి మొదటిసారి ఈడీ కేసు ఫైల్ చేసి తర్వాతకి విచారణకు పిలిచినప్పటికీ కూడా ఇది రెండోసారి పిలవడం యువరాజ్ సింగ్ని. అయితే సోను సూద్ కూడా విచారణకు హాజరు కావాలని అయితే ఈ నెల 24వ తారీఖున ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈడీ విచారించనుంది. కెమెరామ్యాన్ అరవింద్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.